ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎవరైతే నమ్ముకొనుచున్నారో వారు ధన్యులు. అంతేకాక ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన రెక్కల కింద విశ్రమించువాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడైన దావీదు మహారాజు కీర్తనల గ్రంథములలో అనేక సార్లు ఆశ్రయము అనే మాటను గుర్చి వ్రాస్తాడు. ఆశ్రయము అనగా రక్షణ. ఆశ్రయము అనగా నీ జీవితానికి ఒక రక్షణ కలగజేసేదిగా ఉన్నది. అంతేకాకుండా ఆత్మీయ జీవితములకు కావలసిన రక్షణ గూర్చి ఒక పాపి రక్షణ పొందుటకు సూచనగా ఉన్నది. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నీవు ఆయన నమ్ముకో, ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆపత్కాలములో ఆశ్రయముగా ఉంటాడు. శోధన సమయంలో నీకు ఆశ్రయముగా ఉంటాడు. లేక బాధలు, ఇబ్బందులు, ఎరుకులు కలిగినప్పుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఆశ్రయము లేక ఆశ్రయ దుర్గము అని ఆయనకు మరొక పేరు దావీదు మహారాజు పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు ఎటువంటి ఇరుకు బాధల మధ్య, ఇబ్బందుల మధ్య మీరు కొట్టి మిట్టాడుచున్నారు? ఆయనను పూర్తిగా నమ్ముకొనండి, ఆయన మీద ఆనుకొనండి. ఆయన మీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని బైబిల్ గ్రంథములో మరొక చోట వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేనికి కూడా భయపడవద్దు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఎందుకంటే ఆయన మీకు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి మీరు భయపడనవసరం లేదు. అనగా ఆయన మీతో ఉంటున్నాడు. మీకు రక్షణ కలగజేయవాడిగా ఉన్నాడు. మీకు రక్షణముగా ఉన్నాడు. మీకు రక్షణ దుర్గముగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి మీ జీవితంలో మీరు దేనికి భయపడనవసరం లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. సాతాను బెదిరింపులకు కానీ, శత్రువుల యొక్క ఎదిరింపులకు కానీ, శత్రువు యొక్క భయము, వీటన్నిటికి కూడా మీరు భయపడనవలసిన అవసరత లేదు. కారణం ఎందుకంటే ఆయన ఆశ్రయముగా మీకున్నాడు. మీకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి లోకములో దేనికి కూడా మీరు భయపడవలసిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, మీ సమస్యలు దేవునికి తెలియజేయండి. ఆయనే మీకు ఆశ్రయము, ఆయనే మీకు ఆశ్రయ దుర్గము. అట్టి ధన్యత, అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని రక్షించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ఆశ్రయముగా ఉన్న దేవుడా, ఆశ్రయ దుర్గమైన దేవుడా, నీ బిడ్డల జీవితాల్లో ఒక ఆశ్రయం, ఒక రక్షణ మీరు కలగజేసి నీ బిడ్డలను నడిపించి బలపరచండి. నీ బిడ్డల యొక్క ప్రతి సమస్య నుంచి విడుదల, విమోచన అనుగ్రహించి మీరే దర్శించి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.